హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గ్రాటిట్యూడ్ ఈజ్ క్రిస్టియన్ యాటిట్యూడ్ అని ఒక భక్తుడు అన్నాడు. ప్రతి క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వము కృతజ్ఞతాపూర్వకమైనదై ఉండాలి. మనం పొందుకున్న సాయం చిన్నదైనా పెద్దదైనా, అది చేసిన వాడు చిన్నవారైనా గొప్పవారైనా, అది ఏ స్థితి అయినా ఏ సమయం అందైనా కృతజ్ఞత కలిగి ఉండడం మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప అలవాటు. ప్రస్తుతం మనం సంవత్సరాంతమందు ఉన్నాం. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టనై ఉన్నాం కదా. మరి ఈ సంవత్సరాంతమందు క్రొత్త సంవత్సరంలో నేను దేవుణ్ణి ఏం అడగాలి అని చెప్పి పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? రాబోయే సంవత్సరంలోనే అది చేయాలి ఇది చేయాలి అని ప్లానింగ్స్ రాసుకునే ముందు దయచేసి ఈ ఒక్క పని చేయండి. ఈ సంవత్సరంలో మీరు ఎవరి ద్వారా అయినా ఏమైనా మేలులు పొందుకున్నా, ఏమైనా ఉపకారములు పొందుకున్నా వాటిని జ్ఞాపకం తెచ్చుకుని అప్రిషియేట్ చేయండి. మీకు అందుబాటులో ఉంటే వారికి థ్యాంక్స్ చెప్పండి. మీ కృతజ్ఞతా భావాన్ని వారికి తెలియచేయండి. కేవలము మనుషులు మాత్రమే కాదు, మన దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు మనుషులు చేసిన కార్యములతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు గొప్పవి కదండి. ఈ సంవత్సరంలో అనగా జనవరి నెల మొదలుకొని ఈ డిసెంబర్ మాసం వరకు 12 నెలలు దేవుడు చూపించిన గొప్ప కృపకై కృతజ్ఞత చెల్లించబద్దులమై మనమున్నాం. ఈ సంవత్సరం అంతయు దేవుడు ఎన్నెన్ని కార్యములు మన జీవితంలో చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఎన్ని శోధల నుండి తప్పించి ఉన్నాడు, ఎంత గొప్ప కృప చూపించి ఉన్నాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు, ఎన్ని సమస్యల నుండి మనం విడిపించి ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించామా? దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ఎంత మంచి మాట! ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ సమయమందు మనం కూడా ఈ మాట చెప్తే ఎంత బాగుంటుంది. ఆయన చేసిన ఉపకారములలో ఏది మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తే ఎంత ధన్యులము. ఈ సంవత్సరంలో నేను ఏ అభివృద్ధి చూడలేదు, ఏ గొప్ప కార్యములు చూడలేదు, నా జీవితంలో ఏ మిరాకిల్స్ జరగలేదు అని బాధపడుతున్నావేమో. ఇదే దావీదు భక్తుడు 103వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు కదా, ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్పి. నా ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ దేవుడు మనం చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకుని తగిన శిక్ష మనకి విధిస్తే మన జీవితంలో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవి. కానీ మన దేవుడు మన దోషములను క్షమించువాడు. మనం చేసిన ప్రతి పాపమును బట్టి మన మీదకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకుని మనల్ని నిర్దోషిగా చేసినటువంటి దేవుడు. మన జీవితములు మన ప్రక్కనున్న వారికి తెలిస్తేనే చిరాకించుకుని అసహ్యపడి మనకు దూరంగా వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు మనం చేసిన ప్రతి పాపమును క్షమించి మన మీదకి ఏ దోషము ఏ శిక్ష రాకుండా చేసి మనల్ని ఎంతో కాపాడాడు. ఈ సంవత్సరం అంతా మనకి కనిపించే కార్యములు కొన్నైతే మనకి కనిపించినటువంటి గొప్ప ఆపదల నుండి తప్పించినటువంటి సంఘటనలు అనేకములు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన కార్యములు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయమునకు గోచరము కావు. అటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో ఎన్నో జరిగే ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఏ ఒక్కటి మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఈ సంవత్సరాంతమందు మన కోరికలను కొంత సమయం పక్కన పెట్టి, ఈ సంవత్సరం అంతా నన్ను క్షేమంగా ఉంచిన దేవా, నా జీవితంలో నువ్వు చేసిన కార్యములను బట్టి, నువ్వు చూపించిన కృపలను బట్టి నీకు స్తోత్రములని కొద్ది సమయం దేవునితో ఏకాంతంగా గడిపి కృతజ్ఞత చెల్లించండి. మనం చేసే ఈ స్తుతి ధూపాన్ని దేవుడు ఆగ్రహించి రానున్న దినములలో అనగా నూతన సంవత్సరంలో మరిన్ని ఆశీర్వాదములతో మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా ఆయన చేసిన ఉపకారములను తలుచుకుంటూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా జీవిద్దాం. దేవుని మహాకృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.